ఓం శ్రీ గురుభ్యో నమ. వేదముల్లో అగ్ని విద్యలు అనేకం ఉంటాయి. వాటి పేర్లు నామరూపాలు. శ్రీ విద్యలో వైశ్వానర విద్య అని, పంచ ఆహుతి విద్య, పంచ ప్రాణాగ్ని విద్య ఇలా ఉంటాయి. వీటన్నిటికీ కంప్లీట్గా ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ ఏంటంటే దానిని శతపథ బ్రాహ్మణంలో ప్రాచీన గ్రంథాలలోనూ లైబ్రరీలో మీ ఫోన్ల ద్వారా నేను చెప్పినవి ఒకసారి వెరిఫై చేసుకోండి. 10:5:31 శతపథ బ్రాహ్మణంలో ఏముంటుందంటే, మానవుడు జన్మించిన తర్వాత 36,000 అగ్నులని శరీరంలోకి పరమాత్మ ప్రవేశపెడతాడు అని ఉంటుంది. అది షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్. దానిని పరిపరి విధాల అనేకమైన వ్యాకరణ నిరుక్తకారులు తెలియచేశారు. వాటిల్లో నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది జైమిని సూత్రాలు. జైమిని మహర్షి తెలియ సూత్రాల్లో ఆయన ఏమంటాడు, 11:4-7 ఆయన ఇచ్చింది కూడా క్లుప్తంగా అని చెప్తున్నాను. ఆయన ఏం చెప్తాడంటే 100 సంవత్సరాలకి 36,000. అందుకని శతమానం భవతి అంటే ఏంటంటే దాని అర్థం వాడిలో ఆ శక్తి ఉందని వాడికి గుర్తు చేయటం. ఏంటండి దీని వివరణ ఏంటంటే, సామాన్య భాషలో అంటే ఈ 36,000 అగ్నులు శరీరం రోజుకు ఒకటి చొప్పున రక్తంలో కలిసినప్పుడు అది ఐరన్ ధాతువుగా మారుతుంది. అగ్నికి కానీ కట్టెకి కానీ సహజంగా అగ్నిలో దహన శక్తి ఉండదు, కట్టెలో దహించుకుపోయే శక్తి ఉండదు. ఈ రెండిటికి సంయోగం చెందితేనే జరుగుతుంది. లేకపోతే నువ్వు హోమంలో ఎంత నెయ్యి పోసి ఎన్ని కర్పూరాలు ఇచ్చినా అగ్ని రాదు. ఆ కట్టెలో దహన శక్తి ఉండాలి. అది పరమాత్మ శక్తి అంటారు దాన్ని. అగ్ని అంటే ఆ రూపం, కనపడుతున్న రూపంలో లోపల ఉండే దహన శక్తి. మనలో ప్రాణం ఎలాగో దాంట్లో అట్లా కట్టెలో కూడా అదే పాయింట్. సూర్యుడు పొద్దున్నే ఉదయించినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణములు సంయోగము వలన సూర్యకిరణములు అయస్కాంత శక్తి. అవి బాడీలోకి ప్రవేశించినప్పుడు ఈ 36,000లో ఒక దానికి అనే కట్టె అనకూడదు, పామర భాష. సమిద అంటాం వైదిక భాష. ఇక్కడ అణువు వచ్చినప్పుడు మీకు అర్థం అవ్వాలని ఈ అలంకారాలు చెప్తున్నాను. ఇవన్నీ ఉండవు. సమిద మీద గనక సమిద అనబడే అయస్కాంతం దాని మీద ఇనుము మీద అయస్కాంతం అయితే ఏ విధంగా టచ్ అవుతుందో, సంయోగం చెందుతుందో, ఆ విధంగా ఆ అగ్నికిరణము సూర్యకిరణంతో సంయోగం చెందుతుంది. సూర్యోదయం అయిన తర్వాత నుంచి సూర్యాస్తమాయం వరకు వాళ్ళిద్దరు సంయోగం ఉండుతుంది. సూర్యాస్తమానం అయిపోయిన తర్వాత మందాగ్ని అంటారు. అంటే అగ్నితత్వంపై ఊరికే నిప్పు మాత్రమే ఉంటుంది. దీనిని ఇంకా లోతుగా తీసుకుంటుంటే దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి అని చెప్పి అంటే, సాయంత్రం పూట ఐరన్ ట్యాబ్లెట్ కూడా వేసుకోవద్దు అంటుంటారు కొంతమంది వైద్యులు. మలబద్ధకం వస్తుందని. ఎందుకు వస్తుంది అంటే అరుగుదల ఉంది. ఎందుకు ఉండదు అరుగుదల? సూర్యుడు అగ్ని ఇద్దరు సంయోగం లేదు కాబట్టి. మరి దీనికి ఇంకా వివరంగా మీరు తెలుసుకోండి. ఇంకా వివరంగా నాకున్న జ్ఞానంతో చెప్పాలంటే చరక సంహిత, శార్గధన్వ సంహిత, వీటిలో ఏం చెప్తుందంటే, మీరు ఉదయం సాయం దాకా ఏది తిన్నా పర్వాలేదు, సాయంత్రం తర్వాత నుంచి మీరు తీసుకునే ఆహారం అగ్ని సంయోగం తీసుకోవద్దు. ఎందుకనంటే తీసుకుంటే ఏమవుతుందండి, మా శరీరం మా ఇష్టం వచ్చినట్టు తిన్నామంటే నీ నువ్వు నాకెందుకు, అక్కడ శాస్త్రంలో ఉన్నది చెప్తున్నాను అని అంటారు ఈ లాంగ్వేజ్ విడదీసిన వాళ్ళు. అక్కడ ఉన్నది చెప్తున్నాము. ఒకప్పుడు ఒక్కొక్కరికి చిన్నగా నీరసంగా ఉంటుంది, తర్వాత బద్ధకంగా ఉంటుంది, తలనొప్పిగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది, స్లోగా ఆకలి మందగిస్తుంది. తర్వాత కొంతమందికి అతిసారం అంటే దాని ఏదో అంటారు చూసుకోండి, అతిసారం జరుగుతుంది. తర్వాత వచ్చేసి కడుపుబ్బరం అనిపిస్తుంది, కడుపులో నొప్పి అనిపిస్తుంది, ప్లేట్లెట్లు తగ్గిపోతుంటాయి. తర్వాత వచ్చేసి దప్పిక అవుతుంటుంది, నిద్ర పట్టదు.
తర్వాత వచ్చేసి కండ్లు మంటలు పుడుతూ ఉంటాయి. ఇలా పరి విధాలా వచ్చి శరీరం కాంతి తగ్గిపోయి ప్రేత కళ ఏర్పడి స్లోగా మనిషి మృత్యువుకి ఆహారం అయిపోతాడు. ఎప్పుడు అవుతాడు? ఆహార లైఫ్ స్టైల్ వలన. లైఫ్ స్టైల్లో ఎందుకని లైఫ్ స్టైల్ వల్ల ఇలా అవుతాడు? సూర్యుడు అగ్ని సంయోగము జరిగినప్పుడు నీ ఉదరంలో కట్టె మండుతూ ఉంటుంది సాయంత్రం దాకా. అప్పుడు నువ్వు తీసుకునే ఆహారం మొత్తం శరీరంలోకి వెళ్ళి ఎక్కడెక్కడ నేను సప్తధాతువుల గురించి చెప్పాను మనం, మీకు చూసుకోండి నవరత్నాల టాపిక్లో. ఆ సప్తధాతువులకు ఆ రసం పంపించాలి. పంపించిన తర్వాత మిగిలిన రసం తీసి అవతల పారేయాలి. ఇవన్నీ అగ్ని. ఇప్పుడు పొయ్యి మీద మీరు వంట చేస్తారు, వంట చేసేటప్పుడు కింద సన్న మంట మీద పెట్టి పెద్ద గిన్నెలో బియ్యం పోసేసి వెళ్ళారనుకోండి, ఎన్ని రోజులైనా ఉడకవు కదా. ఆ విధంగా మీ శరీరంలో చీకటి పడిన తరువాత ఆహారం వచనం అవ్వదు. ఎందుకని వచనం అవ్వదంటే అగ్ని 336,000లో ఒక కట్టె అక్కడ నువ్వు వాడవాలి. ఒక కట్టె వాడుకుని రెండో కట్టె వాడాలని నువ్వు వెలిగించిన సూర్యుడికి ఇద్దరికి సంయోగం లేనప్పుడు ఈ కట్టె వెలగదు. ఇద్దరి సంయోగం ఉన్నప్పుడే వెలుగుతుంది. శివ ప్లస్ శక్తి. ఇట్లా మనం విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మీరు మీ అనారోగ్యాల కోసం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు చెప్పిన రోగానికి సంబంధించిన లక్షణాలకు ఔషధం ఇస్తాడు. మూలం ఎక్కడుంది? నీలోనే ఉంది. నీ లైఫ్ స్టైల్ ఏంటి? నువ్వు వాడుతున్నటువంటి ఇప్పుడు మా ఉద్యోగాలు ఇచ్చా మేము ఇట్లా ఉంటామన్నట్టు ఆహారం మార్చుకోండి. అప్పుడు అనారోగ్య సమస్యలు రాకుండా ఆహారం మార్చుకోండి. పగలు వీలున్నంత వరకు మీరు ఎలాంటిది తీసుకున్నా అక్కడ వచనం అవుతుంది. రాత్రిపూట అగ్ని సంయోగం జరగని ఉంటాయి కదా, అవి వీలున్నంత వరకు తక్కువ తీసుకోండి. అప్పుడు ఆయుష్ పెరుగుతుంది. అంటే ఎంతసేపు వాళ్ళు ఋషులు ఏం చెప్పారంటే మనకి పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని వాళ్ళు దేశమాన కాలమాన పరిస్థితులు ఇచ్చా తెలుసుకున్న ఋషులు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ వచ్చారు. శతమానం భవతి అంటే నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు, ఇది పరమాత్మ చెప్పాడు. ఎలా బతుకుతావండి? 36,000 అగ్నులు నీలో ఉన్నారు అని శతపథ బ్రాహ్మణం చెప్పింది. 36,000 అంటే ఏంటండి? రోజుకొకటి, సంవత్సరానికి 365 ఎట్లుంటారు, లెక్కలేసుకోండి మీరు అవన్నీ అని చెప్పుకొచ్చింది. అది ఏమవుతుందండి? ఐరన్ ధాతువు ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? శరీరం రక్తం మొత్తం తిరిగినప్పుడు అన్నిట్లో అది అగ్నితత్వం కలిగిస్తుంది. ఆ శరీరంలో ఉన్న మలినాలని మొత్తం క్లీన్ చేస్తుంది. మరి ఎట్లా చేస్తుందండి? అట్లా అంటే సూర్యుడి నుంచి వచ్చిన పేరు. అందుకే సూర్యుడిని ఆరోగ్య ప్రదాత అంటారు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఆయుష్ ప్రదాత కాదు. సూర్యుడు వచ్చాడంటే ఒక రోజు నువ్వు చచ్చినట్టే లెక్క, అంతే కదా, వాస్తవమే కదా. సూర్యుడు వచ్చాడంటే చచ్చినట్టే కదా, ఒక రోజు ఆయుష్ పోయినట్టే కదా. అయితే ఆ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి ఆయన సహకరిస్తున్నాడు. నీ లోపలకి తత్వం పురుషుడు, నీ లోపల ఉన్న తత్వం స్త్రీతత్వంగా భావించుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది బాగా. అలా సంయోగం ద్వారా నీ బాడీ మొత్తాన్ని రీసైక్లింగ్ చేస్తున్నాడు ఆయన. మీరు నువ్వు ఏ మతం ఏ కులము చెప్పినా చెప్పకపోయినా ఇవి జరిగే శిష్టాలు, ఇవి వేదాలు చెప్పినాయి. అందుకనే వేదాలని సమిష్టి మానవుల కొరకు చెప్పినవి పరమాత్మ అంటారు. ఒకళ్ళకి సంబంధించింది కదా సమిష్టి అనేది. అందుకని కాబట్టి ఎవరైనా సరే వచ్చి మిమ్మల్ని ఆ పండితులు వాళ్ళు శతమానం పోతుంటే ఏంటి మా 100 సంవత్సరాలు బతకమన్నాడు, మరి బతకలేదు కదా, మా తాత చచ్చాడు కదా, మా వాళ్ళు చచ్చాడు అనుకోకుండా 100 సంవత్సరాలు నువ్వు బతకటానికి నీకు బ్రెయిన్లో 36 బ్రెయిన్లోనో లోపల ఏ అంగంలో పెట్టాడో అది నువ్వు తెలుసుకో. 36,000 అగ్నిని ప్రవేశపెట్టాడని శతపథ బ్రాహ్మణం చెప్పుతుంది. అది వాస్తవం కాదా తెలుసుకో. తర్వాత దాన్ని జైమిని మహర్షి వివరంగా చెప్పాడని నెంబర్లు కూడా చెప్పి అవి చూసుకో. దీన్ని బట్టి వాళ్ళు కేవలం ఏంటంటే అందులో ఉన్నది నీకు గుర్తు చేస్తున్నారు. నువ్వు 100 సంవత్సరాలు బతకాలని వాడేమనుకోడు, వాడికి అవసరం లేదు. వాడు బతుకుతాడో లేదో వాడికి తెలియదు కదా. అందుకని ఏ మానవుడు కామాను 100 సంవత్సరాలు బతకడానికి పరమాత్మ చెప్పాడు. ఇది ఏంటి అనేది అజ్ఞాప్తికి చెయ్యటం, ఇది యథార్థమైంది. దీన్ని కొన్ని గురు పరంపరలో కొంతమంది విధాలు చెప్పచ్చు. నేను సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాను. స్వస్తి.